హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ పిల్ల. నేను మీ భార్గవి. సో ఈరోజు మనము యూకేలో లార్జెస్ట్ గ్రోసరీ షాప్కి వచ్చామండి. అదేనండి ఆస్తా. సో ఇక్కడ ముందుగా గ్రోసరీస్ పెట్టుకోవడానికి కార్డ్ కావాలిగా, సో దానికోసం అనమాట ఇది మా ప్రయత్నము. యాక్చువల్లీ ఇక్కడ కీ పెట్టి తీయకూడదు, ఓన్లీ £1 కాయిన్ మాత్రమే యూస్ చేయాలి. సో ఇది డిస్క్లైమర్లో చెప్తున్నాను, ఇది అందరూ ట్రై చేయకండి. సో ఇది అప్పుడప్పుడు టెక్నాలజీ గైస్, ఎప్పుడైనా కాయిన్ తెచ్చుకోవడం మర్చిపోయినప్పుడు అలా యూస్ చేస్తుంటాం అనమాట. సో ఇది ఆస్తా ఎంట్రన్స్. సో ఇది లార్జెస్ట్ గ్రోసరీ షాప్ అన్నాం కదా, అది ఎందుకు మీకు లోపలికి వెళ్ళినాక తెలుస్తుంది. సో మనకి ఎంట్రన్స్లో ఏటీఎం మెషిన్స్ ఉంటాయి క్యాష్ విత్డ్రాల్కి, అండ్ ఆల్సో సైడ్కి ఫోటో బూత్, అండ్ దాని మెయిన్ ఎంట్రన్స్కి స్ట్రైట్గా చూస్తే గార్డెనింగ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఆస్దాలోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన వెంటనే మనకు కనపడేది సైడ్లో మెక్డొనాల్డ్స్, అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్లో మనకు ఫార్మసీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుందిగా, సో మనల్ని అట్రాక్ట్ చేయడానికి క్లాతింగ్ అంతా పెట్టింటారు, అట్రాక్టివ్ క్లాత్స్ అన్నీ. సో ఇక్కడ జార్జ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో క్లాతింగ్కి ఆపోజిట్లోనే మనకు ఇవి ఉంటాయన్నమాట. సో కిడ్స్కి స్టోరీ బుక్స్ కానీ, లేదంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చదువుకోవడానికి నావెల్స్ కానీ. ఈ సెక్షన్ నాకు పెద్ద పనికిరాదు. సో నేను ముందుకు వెళ్తే నాకు ఇది కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ అనే ఎక్విప్మెంట్ కానీ కనబడుతుంటుంది. సో ఎయిర్ ఫ్రైయర్స్ కానీ, ఎలక్ట్రిక్ కుక్కర్ కానీ, ఇవన్నీ. అండ్ ఆల్సో ఆ సెక్షన్లో మనకు లాస్ట్లో కనపడేది మెన్ సెక్షన్ అనమాట. ఎంతైనా పాపం మెన్స్కి లాస్ట్ ప్రియారిటీ కదా ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఫస్ట్గా ఉమెన్ సెక్షన్ వస్తుంది, తర్వాత కిడ్స్ సెక్షన్, దాని తర్వాత మెన్ సెక్షన్ అనమాట. సో ఆబ్వియస్లీ పాపం వాళ్ళకి ఎంతైనా లాస్ట్గా చూస్తారు ఎందుకో. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ నుంచి గ్రోసరీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మా స్టార్టింగ్లో చూస్తే రెడ్యూస్ టు క్లియర్ అని ఉంది కదా బోల్డ్ వర్డ్స్తో. అది ఎందుకంటే కొన్ని ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో కొన్ని ఐటమ్స్ నియర్ టు ఎక్స్పైరీ ఉంటాయి కదా, సో వాటిని చాలా రెడ్యూస్డ్ ప్రైస్లో మనకి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ £1.5 ఉండేది మనకు 48p 50p అలా చాలా రెడ్యూస్ చేసి ఇస్తారు. సో 1-2 డేస్లో తినగలం అనుకున్న వాళ్ళు అవి మోస్ట్లీ పర్చేస్ చేస్తారు. అలానే అవేం చెడిపోలేదు, బాగున్నాయి, కానీ నియర్ టు ఎక్స్పైర్ అంతే. సో ఇక్కడ మా అన్న వెళ్ళి అక్కడ తనకు కావాల్సిన గ్రోసరీస్ తీసుకుంటున్నాడు, నేను నాకు కావాల్సిన గ్రోసరీస్ కోసం వచ్చాను. సో ఇక్కడ టమాటోస్ అండి, ఇక్కడ టమాటోస్ కొంచెం కాస్ట్లియర్ అనే అనిపిస్తుంది నాకు. సో ఇవి జస్ట్ ఒక లోపల ఒక 6-7 టమాటోస్ ఉంటాయి అంతే, జస్ట్ అది £1.5 ఉంటుంది. సో నెక్స్ట్ లెమన్స్ అనమాట. నాకు లెమన్స్ చాలా ఇష్టము. సో మోస్ట్లీ నేను లెమన్స్ కూడా యూస్ చేస్తాను కుకింగ్లో. సో లెమన్స్ తీసుకున్నాను. దాని తర్వాత ఇదంతా మనకు బనానాస్ కానీ, కొన్ని వెజిటబుల్స్ కానీ ఉంటాయి. సో ఇది మన ఇండియన్ రిలేటెడ్ సెక్షన్ అని అనుకుంటాను నేనైతే, ఎందుకంటే ఇక్కడ మనకు కొత్తిమీర, పచ్చిమిర్చి, అలానే మష్రూమ్స్, అల్లం, ఎల్లిపాయ ఇవన్నీ ఉంటాయన్నమాట. ప్లస్ రోజ్మెరీ, మేతి ఇవన్నీ కూడా ఉంటాయి. సో మోస్ట్లీ నాకైతే ఇది ఇండియన్ సెక్షన్ లాగానే అనిపిస్తుంది. సో మోస్ట్లీ నేను ఇక్కడ చూసే వాళ్ళని కూడా ఇండియన్స్నే చూస్తుంటాను, మన ఏషియన్స్నే ఎక్కువ ఇక్కడ పర్చేస్ చేసేవాళ్ళని ఈ సెక్షన్లో. సో దీనికి ఆపోజిట్లో మనకు ఇక్కడ ఆనియన్స్, నార్మల్గా మనకు బెండి కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు లేదు ప్రజెంట్కి, అప్పుడప్పుడు ఉంటుంది. అండ్ ఈ సెక్షన్ వచ్చేసరికి ఇక్కడ క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్, అండ్ దాని సైడ్లో చూసారనుకోండి మొత్తం అవంతా దాని పేర్లు అక్కడ ఉంటాయి, కానీ నాకైతే అవి ఎలా యూస్ చేయాలో కూడా తెలుసు చాలా వరకు. ఎందుకంటే నాకు వచ్చిన 4-5 వంటలు నేను మోస్ట్లీ రిపీట్ చేసుకుంటాను. స్వీట్ కార్న్ నాకు తెలుసు. సో అలా అనమాట గ్రోసరీ సెక్షన్. దాని తర్వాత మిల్క్, బేకరీ. సో మోస్ట్లీ ఇంటికి మిల్క్ కావాలి కదా డైలీ మనకు టీ తాగడానికి, సో మిల్క్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి బాబా ఎమ్మి ఎమ్మి స్వీట్స్, కప్ కేక్స్, డోనట్స్ ఇవన్నీ ఉంటాయి. సో నేను కేక్ తీసుకున్నాను. అండ్ ఇది మన బేకరీ పక్కన టేక్అవే. యాక్చువల్లీ మనకు ఆల్రెడీ ఉండేటివి కూడా ఉంటాయి వేరే సెక్షన్లో, బ్రెడ్, ఎగ్స్ అని. ఇది ఏంటంటే ఈ బేకరీ టేక్అవే ఫ్రెష్లీ మేడ్ అనమాట, ఫ్రెష్లీ ప్రిపేర్గా చేసి ఉంటారు. సో ఇమీడియట్గా ఫ్రెష్గా తినాలనుకునే వాళ్ళ కోసం ఇవి. లేదంటే మనకు అక్కడ ఫ్రోజన్వి పిజ్జా కూడా దొరుకుతుంది. సో మోస్ట్లీ మనము ఆకలితో ఉంటాం కదా, ఎంతైనా షాప్కి వచ్చి మనం అంతసేపు షాపింగ్ చేస్తున్నప్పుడు, సో మోస్ట్లీ ఫ్రెష్గా పర్చేస్ చేసుకుని తినుకుంటూ కూడా షాపింగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది నాకు చాలా ఇష్టమైన సెక్షను. మన సైడ్లో మనకు చిప్స్ ఉంటాయి కదా, సో అలా అనమాట. సో నాకు కూడా చిప్స్ కావాలి, సో నేను ఇక్కడికి వచ్చి చిప్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి ఫ్రోజన్ ఐటమ్స్. ఇవన్నీ ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టి ఫ్రోజన్లో ఉంటాయి. సో ఇన్స్టెంట్గా మనం కుక్ చేసుకోవడానికి ఇవి చాలా యూస్ అవుతాయి. యాక్చువల్లీ ఇవి చాలా బెటర్ కూడా, కానీ నేను దీంట్లో ఒకసారి బెండి యూస్ చేశాను, నాకైతే నచ్చలేదు, ఎందుకంటే అంత జిగురుగా అనిపించింది. సో నెక్స్ట్ ఇక్కడ నాకు షవర్ జెల్ కావాల్సి వచ్చి ఇటు సైడ్స్ ఈ సెక్షన్కి వచ్చానమాట. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి కొనుక్కోవాలి అంటే. సో సోప్స్, షవర్ జెల్స్ అన్నీ. సో అక్కడ నాకు కావాల్సినవి తీసుకొని ఇంకా ముందుకు వెళ్తే ఇది ఆయిల్ సెక్షన్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్, సాసెస్ అనేవి ఇంకో సెక్షన్ అనమాట. సో అందుకే అండి ఆస్దా చాలా పెద్ద షాప్ అంటారు. ఇది తిరిగేసరికి మనం చాలా అలసిపోతాము. సో అదనమాట విషయము. ఇది మన సెక్షన్ అంటే ఇది ఇండియన్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ మనకి ఇండియన్ స్నాక్స్ ఉంటాయి. మనకు రస్కులు కానీ,
ఇండియన్ రైస్ స్టిక్స్ కానీ ఇలా చాలా ఉంటాయి. దానికి స్ట్రెయిట్‌గానే మనకు ఈ మన ఫ్రోజన్ కాదు, జస్ట్ కర్డ్ అనమాట. కర్డ్, బటర్ ఇవన్నీ ఉంటాయి. పన్నీరు అండ్ ఆల్సో ఈ కేక్. నాకు ఈ కేక్ సెక్షన్ చాలా ఇష్టము. ఒకసారి నేను ఇక్కడ ట్రై చేశాను ఫోటో కేక్ అక్కడ ఇన్‌స్టాంట్‌గా తీసుకోవడానికి. అండ్ ఇట్స్ చాలా బెటర్ కూడా ఇక్కడ. మనకు వితిన్ ఒక 10-15 మినిట్స్‌లో ఒక ఫోటో కేక్ కూడా రెడీ అయిపోతుంది. ఎవరైనా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాలి అంటే. సో, ఆ అవైలబిలిటీ కూడా ఉందనమాట. సో, నెక్స్ట్ నాకిక్కడ కొంచెం చికెన్ కావాలి. సో, చికెన్ కోసం వెతుకుతున్నాను నేను. సో, ఇక్కడ మనకు చికెన్ అనేది కట్ చేసిన ఉన్న చికెన్ కూడా ఉంటుంది. బట్ విత్ స్కిన్ ఉంటుందనమాట. సో, మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ డెఫినెట్‌గా మనము తీసుకొని చేసుకోవాలి నీట్‌గా. అండ్ ఆల్సో హోల్ చికెన్ కూడా ఉంటుంది. లేదంటే ఫుల్ టర్కీ బ్రెస్ట్ లాగా అలా ఉంటుంది. లేదా రెడ్ మీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి రెడ్ మీట్ ఉంటుంది. కానీ మోస్ట్‌లీ ఇక్కడ నేను చూసిందయితే ల్యాంబ్ ఎక్కువ చూడలేదు నేను. ఫిష్, చికెన్, పోర్క్, బీఫ్ ఇలా అనమాట. సో, మోస్ట్‌లీ బేకన్, బీఫ్, హామ్ ఇలా చాలా తింటారు వీళ్ళు. సో, యూకేలో. సో, వాళ్ళ కోసం ఈ సెక్షన్ అనమాట. సో, చికెన్ అంతా ఒక సెక్షన్, ఈ అదర్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ మీట్ అంతా ఇంకో సెక్షన్‌లో ఉంటుంది. సో, ఈ సెక్షన్ మోస్ట్‌లీ నేను అసలు దానికెళ్ళి కూడా చూడను. సో, ఇదనమాట. నాకైతే ఈ చికెన్ మోస్ట్‌లీ ఇంట్లో కుక్ చేసుకోవడం ప్రిఫర్ చేస్తాను. చికెన్ థై పీసెస్. సో, ఇంటికి తెచ్చుకొని స్కిన్ తీసేసి నేను కుక్ చేసుకుంటాననమాట. అండ్ ఇక్కడ ఫిష్ వచ్చేసరికి కొంచెం కాస్ట్లీ అనే చెప్పుకోవాలి. జస్ట్ 2 పీసెస్ మనకు 4 పౌండ్స్ అంటే నియర్లీ 400 అనమాట. అండ్ ఇది హలాల్ సెక్షన్. కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు కదా, ఓన్లీ హలాల్ మీట్ తినేవాళ్ళు, వాళ్ళ కోసము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఆల్రెడీ కుక్డ్ అంటే మసాలా అప్లై చేసిన మీట్ కూడా ఉంటుంది. సో, జస్ట్ ఇంటికి తెచ్చుకొని ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. సో, చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి మనకు ఈ షాప్లో. అండ్ దెన్ మేము ఫ్రూట్ సెక్షన్కి వచ్చాం. ఫ్రూట్లో మోస్ట్లీ బనానాస్ డెఫినెట్గా తీసుకుంటాం ఇంట్లోకి. అండ్ ఆల్సో ఆరెంజెస్ కూడా తెలుసా, ఇక్కడ మనకు ట్యాంగీ ఆరెంజెస్ ఉంటాయి, స్వీట్ ఆరెంజెస్ ఉంటాయి, విత్ నేమ్స్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో, మన టేస్ట్ బట్టి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో, స్వీట్ ఆరెంజెస్ మోస్ట్లీ ఎవరైనా ప్రిఫర్ చేస్తారు కదా, అదనమాట. సో, నెక్స్ట్ నేను కోకోనట్ తీసుకున్నాను. సో, నాకు కోకోనట్ చట్నీ ఇష్టము. సో, నాకు కోకోనట్ ఇష్టం కాబట్టి అలా తీసుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కోకోనట్ తెలుసా, ఒక 2 డేస్ మీరు చేయకుండా ఏదైనా పక్కన పెట్టారనుకోండి డెఫినెట్గా చెడిపోతుంది. సో, కోకోనట్ తెచ్చుకుంటే వెంటనే యూస్ చేయడం బెటర్ నా ఎక్స్పీరియన్స్‌తో. సో, అండ్ ఆల్సో కొన్ని ఫ్రూట్స్ పొమోగ్రానేట్ అట్లా తీసుకున్నాను. సో, మోస్ట్లీ ఇక్కడితో నా షాపింగ్ అయిపోయింది. సో, ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి ఇలా క్యాట్ ఫుడ్, డాగ్ ఫుడ్, వాటర్ రిలేటెడ్ సెక్షన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఎంతైనా పెట్స్‌కి చాలా ప్రిఫరెన్స్ కదా. సో, అది. అండ్ ఎంత అయిపోయినాక ఇది మనకు ఆజ్దాలో లాస్ట్ సెక్షన్ అనమాట. గ్రోసరీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాక, ఫ్రోజన్ అన్నీ అయిపోయాక ఇదనమాట. సో, ఇది బ్రేక్‌ఫాస్ట్ సెక్షన్ అనే చెప్పుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే ఇక్కడ సీరియల్ మిక్స్, ఓట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో లేదంటే బేకరీ రిలేటెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇంట్లో బేకింగ్ చేసుకునే వాళ్ళకి. సో, నెక్స్ట్ ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసరికి బిల్లింగ్. సో, బిల్లింగ్ వచ్చేసరికి మన దగ్గర ఆజ్దా యాప్ ఉంటే సో, మనకు కొంచెం రివార్డ్స్ వస్తాయి. నాకేం పెద్ద యూజ్ అనిపించలేదు. జస్ట్ ఒక 70p, 30p, 50p, 30p కాదులేండి, 70p, 80p రివార్డ్స్ వస్తుంటుంది అంతే మనం షాప్ చేసినప్పుడు. సో, అంతే స్కాన్ చేసుకొని మన ఐటమ్స్ నెక్స్ట్ బిల్లింగ్ తీసుకోవాలి. సో, ఇక్కడ మనము రిటర్నింగ్ కానీ బిల్ తీసుకొని వెళ్ళేటప్పుడు మనకు అక్కడ సైడ్లో ఒక కార్ట్ కూడా ఉంటుంది, చారిటీ లాగా. సో, ఎవరైనా పెట్టిపోవాలనుకుంటే ఇచ్చిపోయొచ్చు అనమాట. సో, వాళ్ళ దగ్గర అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఫ్రీ ఫుడ్ తీసుకుంటారు. అండ్ ఫైనల్‌గా వెళ్ళేటప్పుడు మనం చూసే సెక్షన్ ఓన్లీ సిగరెట్స్, శాండ్‌విచెస్ అండ్ ఆల్సో న్యూస్ పేపర్ సెక్షన్ అనమాట. సో, ఇదండి నా హాస్దా వ్లాగ్. సో, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. ఈ మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను.